హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు బుకమ్ అ యుఐ యుఎక్స్ రోడ్ మ్యాప్. సో మనం ప్రీవియస్ వీడియోలో యుఐ యుఎక్స్ కెరీర్ అనేది 2024లో మనం చేయొచ్చా అనేది చూసాం. సో దాని తర్వాత మనకి మెనీ మెంబర్స్ యుఐ యుఎక్స్ రోడ్ మ్యాప్ గురించి అడిగారు. ఓకే, సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాము. ఎండ్ దాకా చూడండి. ఓకే, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయిన పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, శాలరీ. మీకు యూఐ యూఎక్స్ కానివ్వండి, ఒక బేసిక్ శాలరీ. ఓకే, మినిమం అంటే యావరేజ్ శాలరీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 10 lakhs ఉంటుంది. ఓకే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే యూ కెన్ కన్సిడర్ యాజ్ 3 years ప్లస్ ఎక్స్పీరియన్స్. ఓకే, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు మేడం ఇంటూ ఉంటుంది అని అంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రాఫ్ ఇలా పోతా ఉంటది. ఏ వెబ్సైట్స్ అయినా ఇప్పుడు చాలా ఇన్ డిమాండ్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే, సి ఒక చిన్న బిజినెస్ ఏదైనా, ఒక స్వీట్ షాప్ నుంచి ఒక క్లాతింగ్ బిజినెస్ అవ్వనివ్వండి, ఒక ఐటీ అవ్వనివ్వండి, నాన్ ఐటీ అవ్వనివ్వండి, ప్రతిది కూడా డిజిటల్ అయిపోతుంది. ఓకే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనందరం ఫస్ట్ క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నా, క్యాష్ వేయాలన్నా కానీ అందరం ఫస్ట్ ఏడికి పోతుండే, బ్యాంక్ కాడికి పోయి లైన్లో నిల్చొని. ఓకే, సో ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఆఫ్లైన్కి వెళ్ళి బ్యాంక్ డబ్బులు వేయడం కానీ ఇదంతా చేస్తుంటుంది. ఇప్పుడు మనకి ఏమైంది, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వచ్చేసాయి. వీటి వల్ల ఏమవుతుంది మనకి, జస్ట్ ఒక ఆన్ క్లిక్ అంటే బటన్ వల్ల మన నుంచి మన పేరెంట్స్కి వెళ్ళడము, మన పేరెంట్స్ నుంచి మనకు మనీ రావడము. సో ఇదంతా ఒక క్లిక్ ద్వారా అయిపోతుంది, అంతేనా? ఎందుకంటే ప్రతిదీ కూడా డిజిటల్ అవుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఆన్లైన్ డిజిటల్ అవ్వడం వల్ల వెబ్సైట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అది వెబ్సైటే అవ్వచ్చు, అప్లికేషన్ అవ్వచ్చు, యాప్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా దాని యొక్క ఇంటర్ఫేస్, యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మనం అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తే ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆ క్లిక్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా యూజర్ ఇంటర్ఫేస్. యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం యాప్లో ఎంటర్ అయినప్పటి నుంచి పేమెంట్ అయ్యేదాకా మొత్తం యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది యూఎక్స్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం Amazon.in లోకి పోయినాం అబ్బా. ఓకే, Amazon.in లోకి పోయి మొత్తం మంచిగా అయింది. మనం షాపింగ్లో లైక్ లైక్ బటన్ కొట్టుకున్నాము, యాడ్ టు కార్డ్ కొట్టుకున్నాము, యాడ్ టు కార్డ్లో ఒక ఐటెం పెట్టుకున్నాము, అన్నీ ఓకే బాగానే ఉన్నాయి. మనం పేమెంట్ చేసేటప్పుడు లాస్ట్కి పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, ఏదో ఇష్యూ వల్ల పేమెంట్ ఫెయిల్డ్, నెట్వర్క్ కనెక్షన్ ఇష్యూ వల్ల పేమెంట్ ఫెయిల్డ్ అయింది. అక్కడ మనకు అక్కడి వరకు మంచిగానే ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్, కానీ డైరెక్ట్ పేమెంట్ ఫెయిల్డ్ అనగానే మనకి ఎక్కడో తెలియని ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా. అంటే అక్కడి వరకు మనకు మంచిగా వెళ్ళినాం, అక్కడ పేమెంట్ అనేది ఫెయిల్ అయింది. సో అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాడ్గా ఉంది, అంతేనా? సో అదంతా కూడా కరెక్ట్గా అయ్యేలా చూసుకునేదే యూఎక్స్ డెవలపర్స్. ఓకే, సో ఇప్పుడు ఆ యూఎక్స్ డెవలపర్స్ అవ్వాలంటే ఎలా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎక్స్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ మీ మైండ్ సెట్ని బిల్డ్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే, వై అనేది ఫస్ట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయండి. సి మీరు డైలీ ఏదైతే చూస్తారో, సపోజ్ అది చైర్ అవ్వనివ్వండి, టేబుల్ అవ్వనివ్వండి, ఒక సోఫా అవ్వనివ్వండి, బెడ్ అవ్వనివ్వండి. చైర్ ఎందుకు అలానే ఉంది, దానికి 4 కాళ్ళే ఎందుకు ఉన్నాయి, 3 ఎందుకు లేదు? మూడు మూడు ఉంటే బ్యాలెన్స్ అయ్యేదా? ఒక మనిషి కూర్చుంటే బ్యాలెన్స్ చేసుకోలేదా? అది ఆ డిజైన్ లోనే ఎందుకు అయింది? ఇలా ఒక చైర్ ఎందుకు ఉంటుంది? విండో ఇలానే ఎందుకు ఉంటుంది? స్క్వేర్ షేప్ లోనే ఎందుకు ఉంటుంది? అది సర్కిల్లో కూడా ఉండొచ్చు కదా. డోర్ ఎందుకు స్క్వేర్ లోనే ఉంటుంది? అది ఎందుకు డయాగ్నల్ షేప్ లో ఉండలేదు? ఇలా ఇలా డిఫరెంట్ వేస్. సో మీరు ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తారో, సో మనకి డిజైనింగ్ పార్ట్ లో ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ అనేది చాలా ఉండాలి మనం. ఓకే, సో డైలీ మీరు ఏ వస్తువుని చూసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్ అంటే ఇది ఎందుకు ఇలానే ఉంది అని థింక్ చేసే కెపాసిటీని, ఇది ఒక హ్యాబిట్ని ఫస్ట్ మీరు బిల్డ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ నేనేం చెప్తాను అంటే, యుఐ యుఎక్స్ ప్రోడక్ట్ డిజైన్. ఓకే, సపోజ్ మీరు ఏదన్నా ప్రోడక్ట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు, దాన్ని డిఫరెంట్ వేలా. సి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ అనేది ఎన్ అని బ్రాండ్ వస్తుంది, అవునా? ఎన్. ఇప్పుడు అమెజాన్లో అమెజాన్ నుండి, ఓకే, A to Z అని ఇలా ఒక ఆరో మార్క్ వస్తుంది, ఓకేనా? అంటే A to Z ప్రతిదీ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉన్నదని దాని మీనింగ్.
అవన్నీ కూడా యూఎక్స్ వాళ్ళు చేసిండ్రే. ఓకే, సో దీని వల్ల వాళ్ళ బ్రాండ్స్, వాళ్ళ రికగ్నిషన్ అనేది వాళ్ళకి వచ్చేసింది. ఓకే, సో ఇవన్నీ కూడా చేసేది యూఎక్స్ డిజైనర్స్. అంటే వాళ్ళ బ్రాండ్ దగ్గర నుంచి ఏది ఎక్కడ ఉండాలి, క్రియేటివ్ ఫీల్డ్ మొత్తం కూడా యూఎక్సే. సో ఇదంతా మీకు ఎలా వస్తుంది, ఆ ప్రోడక్ట్ డిజైనింగ్ కానీ అదంతా కూడా మీరు థింక్ చేయాలి. ఆ క్రియేటివ్ ప్రాసెస్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటి మీరు చేస్తూ ఉంటే మీకు ప్రోడక్ట్ డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏంటి అంటే యూఎక్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఈ బటన్ కి ఈ కలర్ ఉంటే బాగుంటది. ఇప్పుడు అమెజాన్ కి సపోజ్ వైట్ కలర్, లైట్ బ్లూ కలర్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ కి ఎల్లో కలర్, వైట్ కలర్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కి బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇవన్నీ లైక్ కలర్ ఆస్ట్రాలజీస్, టైపోగ్రఫీస్ ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ మనకి కలర్ వేరియేషన్స్. అంటే ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది మోస్ట్లీ మెడికల్స్కి ఉంటాయి మనకి, అవునా? సో హాస్పిటల్ అంటే వైట్, ప్లస్ సింబల్ అంటే హాస్పిటల్. సో ఇవన్నీ కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు నేచర్ అంటే అందరికి గ్రీనరీ గుర్తొస్తుంది, అవునా? ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎవరైనా అమ్మాలి అనుకుంటే వాళ్ళు జనరల్గా వాళ్ళ వెబ్సైట్ గ్రీన్ కలర్ గా డిజైన్ చేసుకుంటారు. సో ఇవన్నీ బేసిక్ కలర్ కాంబినేషన్, స్కీమాస్, టైపోగ్రఫీస్ ఇవన్నీ కూడా లైక్ యూఎక్స్ ప్రిన్సిపల్స్ అంటారు వీటిని. ఓకే, సో మీరు వీటి కోసం కొన్ని వెబ్సైట్స్ లో చదువుకోవచ్చు. అదేంటి అంటే laws.ux.com. ఓకే, సో ఈ వెబ్సైట్కి వెళ్ళి లైక్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. అది ఒక్కసారి మీరు రిఫర్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ఇంకా మీ ప్రిన్సిపల్స్ని అంటే ఈజీ అండ్ ఫన్ వేలో నేర్చుకోనికి కూడా మీకు డిఫరెంట్ డిజైన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఓకే, యూఎక్స్ నేర్చుకోనికి డిఫరెంట్ డిజైన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఆ గేమ్స్ ఏంటి అంటే బెజియర్ గేమ్ అని ఒకటి ఉంటుంది. బెజియర్ గేమ్ మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఈ పబ్జీలు, ఈ ఫైర్ ఫాక్స్లు, ఇదేంటి యాంగ్రీ బర్డ్లు, ఇవి కాకుండా ఇలాంటివి లైక్ మనకి యూజ్ అయ్యే గేమ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో వీటి వల్ల కూడా మనము లైక్ డిజైనింగ్ ఫీల్డ్లో ఒకవేళ ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ గేమ్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి. యూఏ అని కలర్ గేమ్స్ ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ డిఫరెంట్ గేమ్స్ మీరు ఆడుకుంటే యూఎక్స్ కి కూడా మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇదంతా చేస్తారు మీకు బేసిక్ 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 ఇదంతా చేసేస్తారు. ఓకే, కానీ దేంతో డిజైన్ చేస్తారు మీరు? ఏదో ఒకటి ఉండాలి కదా డిజైన్ చేయడానికి. సో అక్కడే మీరు ఏం నేర్చుకోవాలంటే ఒక యూఎక్స్ టూల్ నేర్చుకోవాలి. ఓకే, సో ఆ యూఎక్స్ టూల్ ఏది నేర్చుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అందరికి. ఓకే, అందరూ ఫిగ్మా గురించి వినే ఉంటారు. ఇది ఒక యూఎక్స్ టూల్. సో దీన్ని యూస్ చేసి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అనేది ఒక ప్రోటోటైప్స్ ని మనం బిల్డ్ చేస్తాం. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఒక బిల్డింగ్ వేసే ముందు సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారు, దాని యొక్క ప్రోటోటైప్ ఎలా ఉండాలి అని ఒక చార్ట్ లో వేసుకుంటాడు, అంతేనా? కిచెన్ ఎంత ఉండాలి రా మామ, ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఇంత హాల్ ఉండాలి, ఇంత బెడ్రూమ్ ఉండాలి, ఇంత కిచెన్ ఉండాలి, ఏదో ఒక స్క్వేర్ ఫీట్ ని వేసుకుంటాడు కదా. సో అలానే ఆ చార్ట్, ఆ ప్రోటోటైప్ ఏదైతే ఉందో మనం ఫిగ్మా టూల్ ని యూస్ చేసి చేసుకుంటాం. ఓకే, సో ఆ టూల్ ని యూస్ చేసి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్, ఇప్పుడు అమెజాన్ మనకి ఆల్రెడీ ఉంది. ఓకేనా? అలా కాకుండా ఇంకా ఎలా ఉంటే ఇంకా బాగుండేది. మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళండి అబ్బా. ఓకే, డిఫరెంట్ గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళండి. సపోజ్ మీరు ఆధార్ కార్డ్ ఎడిట్ చేసే వెబ్సైటే అవ్వచ్చు. ఓకే, ఏదైనా వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు చాలా కనిపిస్తాయి తెలుసా. ఒక ఐఆర్సిటిసి అప్లికేషన్ బుక్ చేసేటప్పుడు, టికెట్ బుక్ చేసేటప్పుడు, టికెట్ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ చూసాక అరే ఇది ఇది ఇంత క్లమ్జీగా ఉంది, ఇది వెబ్సైట్ ఇలా లేకుండా ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని మీకే అనిపిస్తుంది. సో అవన్నీ కూడా మీరు ఒకసారి ఫిగ్మా టూల్ తోటి యూస్ చేసి ప్రోటోటైప్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పటి నుంచి మీరు లెర్న్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇలాంటివి కాకపోతే ఫస్ట్ మీ రెజ్యూమ్ని ఫిగ్మాతో ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ రెజ్యూమ్ అవ్వచ్చు, పీపీటీ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు బిల్డ్ చేసుకోనికి ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇంకొంచెం ప్రాక్టికల్ వే ఆఫ్ వెబ్సైట్స్ ని మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రోటోటైప్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే mobin.com. ఓకే, సో mobin.com లో మీకు వెబ్ స్క్రీన్స్ ఉంటాయి.
డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ స్క్రీన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు రెప్లికేట్ చేయడానికి ట్రై చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో డిఫరెంట్ డిఫరెంట్ అందులో ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయి, ఫుడ్ రెస్టారెంట్స్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే కొన్ని లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా వెబ్ స్క్రీన్స్ కనిపిస్తాయి. దాని ప్రోటోటైప్స్ క్లోన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అదే ప్రోటోటైప్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనకి చాలా ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి, అవునా? సో ఈ ఏఐ టూల్స్ రావడం వల్ల చాలా మంది భయపడతారు. లైక్ మరి కెరీర్ బాగుంటుందా, యూఐ యూఎక్స్ బాగుంటుందా అంటే డెఫినెట్లీ బాగుంటుంది. ఇంకా ఇది హెల్ప్ అవుతుంది మనకి. ఇందులో మనకి చాలా టూల్స్ వచ్చేసి గామా అని ఒకటి ఉంటుంది ఫస్ట్. ఓకే. సో ఇక్కడ కూడా నేను ఓన్లీ ఫిగ్మా గురించి పాయింట్అవుట్ చేశాను, చాలా టూల్స్ ఉన్నాయని చాలా మెంబర్స్ అడుగుతారు మళ్ళీ. సి సి చాలా ఉండొచ్చు అబ్బా, కానీ ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ లో ఫిగ్మా ఇస్ ద బెస్ట్ ఇన్ 2024. ఫిగ్మాతో మీరు ఒక వేరే థాట్ ఆలోచించకుండా ఫిగ్మాతో వెళ్ళిపోండి. ఓకే. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి ఏఐ టూల్స్ కూడా మనకి గామా ఉంది, యూఎక్స్ పైలట్ ఉంది. ఓకే. సో వీటన్నిటిని కూడా యూస్ చేసి మనము యూఎక్స్ డిజైనింగ్ తో అలైన్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ డిజైన్ ప్రోటోటైప్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా లైక్ మీరు ఇంకా కొన్ని రిఫరెన్సెస్ తీసుకుందాము బిల్డ్ చేసేటప్పుడు అనుకుంటే మీకు మీడియం అని ఒకటి ఉంటుంది, మీరు ఆన్లైన్లో కొడితే. ఇందులో ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క టెక్ బ్లాగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ రాస్తూ ఉంటారు. ఇందులో మనకి టెక్ న్యూస్ కూడా ఉంటుంది. సో ఈ మీడియం అనే ఆర్టికల్లో ఎవరైతే యూఎక్స్ డిజైన్ వాళ్ళు ఉన్నారో, ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్, సో వాళ్ళ డిజైన్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ డిజైన్స్ ని మీరు రిఫరెన్స్ కింద తీసుకొని మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ ప్రోటోటైప్స్ బిల్డ్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. చేశాక మీరు ఏం చేస్తారు అంటే మీ లింక్డ్ఇన్ ఉంటుందా? ఓకే. మీ లింక్డ్ఇన్, నాక్రీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి. మోస్ట్లీ లింక్డ్ఇన్లోనే బిల్డ్ చేసుకోండి. కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని యూఎక్స్ వాళ్ళతో. ఓకే. సో వాళ్ళకి ఏంటి అంటే నేను ఇప్పుడు పలానా డిజైన్ చేశాను, ఈ అమెజాన్ డిజైన్ చేశాను, నెట్ఫ్లిక్స్ క్లోన్ చేశాను, లేదంటే అలా ఉండేది ఇలా ఉండేలా నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను అని మీరు ఒక డిజైన్ చేస్తారు కదా. ఎట్ లాస్ట్ ఒక 3 to 4 డిజైన్స్ చేశారు అనుకుందాం, ఒక ప్రోటోటైప్స్. ఆ డిజైన్స్ అన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి చూపించడానికి ట్రై చేయండి. ఓకే. వాళ్ళు రివ్యూ చేసి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఇది నువ్వు చేసావు, కానీ ఇది ఇలా చేస్తే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందా లేదా అని గైడెన్స్ మీరు మాకు ఇస్తారు. మీరు చేసింది మీరే కరెక్ట్, అదే బాగుంటుందని కూడా మీరు అనుకోవద్దు, అది ఫూలిష్నెస్. ఓకే. ఎప్పుడైనా గైడెన్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి యూఎక్స్ గురించి. మనకి యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అంటే యూఎక్స్ ఎంత ఇంపార్టెంటో యూఐ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో ఇందులో వచ్చేసి ఏముంటుంది అంటే మనకి హెచ్టిఎంఎల్ ఉంటుంది, సిఎస్ఎస్ ఉంటుంది, ఓకే, యాజ్ వెల్ యాజ్ జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో ఇవి మూడు నేర్చుకొని ప్లస్ ఒక యాడ్ ఆన్ ఫ్రేమ్ వర్క్ గనక మీరు నేర్చుకుంటే చాలు. ఇంకా ఆ ఫ్రేమ్ వర్క్ లో మీరు ఒక రియాక్ట్ అవ్వచ్చు, యాంగులర్ అవ్వచ్చు, వ్యూజేఎస్ అవ్వచ్చు, ఏదన్నా నేర్చుకోవచ్చు. ఈ హెచ్టిఎంఎల్ అంటే ఒక బేసిక్ వెబ్సైట్ కి స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్ బ్లాక్ లాగా హెచ్టిఎంఎల్. సిఎస్ఎస్ అంటే స్టైలింగ్ అబ్బా, ఇప్పుడు మనం బిల్డింగ్ కి ఏ కలర్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం స్టైలింగ్ పార్ట్ చూసుకునేది మొత్తం సిఎస్ఎస్. ఓకే. సో జావా స్క్రిప్ట్ ఏంటి అంటే ఫంక్షనాలిటీ ఆర్ డైనమిక్ నేచర్ ని యాడ్ చేసేది జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు మనుషులు ఉంటారబ్బా, ఓకే, ఆ మనుషులలో మన బ్రెయిన్ మన హార్ట్ ఎలాగైతే ఫంక్షనాలిటీ యాడ్ చేస్తుందో, మనం నెక్స్ట్ ఏ పని చేయాలి, నెక్స్ట్ ఎవరు చెప్తే నెక్స్ట్ ఎలా యాక్ట్ అవ్వాలి అని చెప్తే చూడండి మన బ్రెయిన్ కానీ హార్ట్ కానీ, సో అలా ఫంక్షనాలిటీని యాడ్ చేస్తుంది. సో అది జావా స్క్రిప్ట్. సో జస్ట్ డైలీ లైఫ్తో కోరిలేట్ చేస్తున్నాను. సో ఇది మన ఫ్రంట్ అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. అండ్ యూఎక్స్ కావాలి అనుకుంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే క్లిక్ ఆన్ ద హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే. సో ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలన్నా కానీ అది కింద కామెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేస్తే మేము నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.